RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. SC/ST సామాజిక వర్గాల్లో వర్గీకరణ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని క్రిమిలేయర్ విధానం కూడా వర్తింపజేయవచ్చునని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఆ తీర్పును సుప్రీంకోర్టు ఉపసంహరించుకోవాలని SC/ST వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్ష కార్యదర్శులు భోకరి నారాయణరావు, చెల్లా రామారావు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని, గతంలో 2004వ సంవత్సరంలో సుప్రీంకోర్టు అప్పటి మన రాష్ట్ర ప్రభుత్వాలని చేస్తే అది చెల్లదని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను వర్గీకరణ చేసే అధికారం ఇవ్వడం చాలా దురదృష్టకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబురావు, కామేశ్వరరావు, యజ్ఞల, ముహుమరావు, మట్ట, దుర్యోధనరావు పాల్గొన్నారు. నా పేరు కురమాం దాలయ్య, నేను టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ కులాల వర్గీకరణకు వ్యతిరేకంగా టెక్కలలో డివిజన్ స్థాయిలో ఒక భారీ ప్రదర్శన అనేది నిర్వహించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 371 ఆర్టికల్కి వ్యతిరేకంగా 371 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎస్సీ కులాలని విభజించే 341 అనేది ఎస్సీ కులాలని వర్గీకరించే అధికారము ఏ పార్టీకి గాని ఎవరికి గాని లేదు. ఒకవేళ వర్గీకరించాలంటే రాజ్యాంగంలో 2/3 వంతు మెజార్టీ సాధించి ప్రతి రాష్ట్రం నుండి కూడా శాసనసభ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే మన విభజన కార్యక్రమం అనేది పూర్తి చేయాలి. మరి ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనము ఒక మనువాద తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ మనువాద తీర్పుని ఎస్సీ, ఎస్టీ కులాలు, ఆదివాసీలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి రాజ్యాంగంలో మన సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ మించి ఉండకూడదనేటువంటి ఒక నియమం ఉంది. కానీ ఓబీసీలకు 10% రిజర్వేషన్ పెంచినప్పుడు ఈ రాజ్యాంగం కానీ ఈ సుప్రీంకోర్టు కానీ ఎక్కడికి వెళ్ళింది? 60% రిజర్వేషన్ జరిగింది. ఈ 60% రిజర్వేషన్ పెంచినప్పుడు సుప్రీంకోర్టు కళ్ళు మూసుకుందా? మరి దానికి సుప్రీంకోర్టు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 15% రిజర్వేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, మనకి ఎస్సీకి 15% రిజర్వేషన్ అనేది మనం ఒక్కరు అనిపించడం లేదు. బీసీలు 27% రిజర్వేషన్ అనిపిస్తున్నారు. అలాగే ఎస్టీలు 7% రిజర్వేషన్ అనిపిస్తున్నారు. ఎస్సీలు మాత్రం 15% రిజర్వేషన్ అనిపిస్తున్నారు. 15% రిజర్వేషన్లోన గ్రూప్ 1 పోస్టులు మాత్రం 6% మాత్రమే ఫిల్అప్ అవుతున్నాయి. గ్రూప్ 2 అనేవి 10 నుండి 12% వరకు ఫిల్అప్ అవుతున్నాయి. గ్రూప్ 3 ఉద్యోగాలు కూడా 14% మించడం లేదు. ఒక గ్రూప్ 4 ఉద్యోగులు మాత్రము 17% వరకు వెళ్తున్నాయి. ఎందుకు గ్రూప్ 4 ఉద్యోగులు మాత్రమే 17% వెళ్ళామంటే ఈ పాకీ పని చేయడానికి లేదా రోడ్లు ఓడ్చడానికి ఏ బీసీ కానీ ఓసీ కానీ ఎవరు రారు కాబట్టి అది ఎస్సీలకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఒకవేళ ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ 2% ఉద్యోగాలను ఓసీ వాళ్ళతో నింపవలసిందిగా ఈ రోజు కుల వివక్ష పోరాట సమితి అలాగే వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వర్గీకరణ ఆమోదించే ప్రసక్తే లేదని ఈ సభాముఖంగా మీకు ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ రూలింగ్ ని వెనుక తీసుకుని ఈ దళితుల ఐక్యతగా ఉండడానికి పాటుపడవలసిందిగా మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూను ముగిస్తున్నాను. అందరికీ జై భీములు. ఈరోజు మన టెక్కల్లోన ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి టెక్కల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోన టెక్కల డిగ్రీ కాలేజ్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు కూడా మరి భారీ స్థాయిలో ప్రతిఘటన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది కారణం ఏంటంటే గత ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లోన ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆ రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలని వర్గీకరించుకోవచ్చని, అది రాష్ట్ర ప్రభుత్వాలపైన అధికారాలు ఇవ్వడం అనేది మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఈ సామాజిక వర్గాల్లో, దళిత గిరిజన సామాజిక వర్గాల్లో విద్య, ఉద్యోగ రంగాల్లో కాస్త కోస్త అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలోన మళ్ళీ వీళ్ళ మధ్య వర్గీకరణ పేరుతో విభేదాలు సృష్టించి వీళ్ళలో గొడవలు సృష్టించడానికి వర్గీకరణ అనేటువంటి దోహదపడుతుందని మేము భావిస్తున్నాం. మరి తర్వాత ఎస్సీ
సామాజిక వర్గాల్లో ఎస్టీ సామాజిక వర్గాల్లో క్రిమిలేయర్ సిస్టాన్ని కూడా పెట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. క్రిమిలేయర్ విధానమైనటువంటిది ఈ దళిత గిరిజన సామాజిక వర్గాల్లో అస్పృశ్యత అంతరాంతరం అనుభవిస్తూ ఇప్పుడిప్పుడే కాస్త అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఎవరికో ఒకరికి ఒక కుటుంబంలో ఒకరికి క్లాస్ 4 ఎంప్లాయర్ అయినంత మాత్రాన, లేక ఒక అటెండర్ పోస్ట్ వచ్చినంత మాత్రాన, లేదా ఒక స్వీపర్ పోస్ట్ వచ్చినంత మాత్రాన వాళ్ళని క్రిమిలేయర్లో వాళ్ళని చేర్చడం వలన భవిష్యత్ తరాల్లోన మరి ఆ కుటుంబం మరి ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉండదు. అసలు ఈ క్రిమిలేయర్ విధానమైనటువంటిది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి అది వర్తించకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ ఇతర కులాల్లో కూడా క్రిమిలేయర్ విధానం పెట్టలేదు. అది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి ఎందుకు సుప్రీంకోర్టు సూచించిందో మాకైతే చాలా బాధాకరంగాను. తర్వాత రిజర్వేషన్ కోసం మా సోదరులైనటువంటి మందకృష్ణ మాది గారు ఎంతసేపు వర్గీకరణ గురించే మాట్లాడుతున్నారు. కానీ గత 30 సంవత్సరాల క్రితం ఏదైతే ఆ 15% రిజర్వేషన్ ఇచ్చున్నారో ఇప్పుడు కూడా 15% రిజర్వేషన్ కొనసాగుతుంది. కానీ ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గంలోన అప్పటికని ఇప్పుడు 25% పెరిగింది. మరి అటువంటిప్పుడు పెరిగినటువంటి జనాభా దామాస ప్రకారం మాకు ఇప్పుడు 25% రిజర్వేషన్ పెంచాలి. దానికోసం మా సోదరుడు ఎక్కడ కూడా మాట్లాడతాం. ఇది మేము ఇది కూడా గమనంలోకి తీసుకోవాలని మేము అతన్ని చెప్తున్నాం. తర్వాత 15 సంవత్సరాలన్నీ ఈ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పుడు మొత్తం ప్రభుత్వ సంస్థలు అన్ని కూడా ప్రైవేటీకరణ జరుగుతున్నాయి. మనం ఎంతసేపు కూడా రిజర్వేషన్ కోసం మాట్లాడుతున్నాం. రిజర్వేషన్ అనేది ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే రిజర్వేషన్ వస్తుంది. ఇప్పుడు అన్ని కూడా ప్రైవేట్ సంస్థలు అన్ని అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం IAS, IPS వంటి ఒక ప్రత్యేకమైన అధికారాలు వాటిని కూడా ఏంటంటే ప్రైవేటీకరణ అంటే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని చూస్తున్నారు. అంటే ఒక పక్క ప్రభుత్వాలు ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తూ ప్రైవేట్ దిశగా తీసుకుని వెళ్తుంటే మా సోదరులు ఏంటంటే ఉన్నటువంటి 15%లోనే మనము వర్గీకరణ చేసుకుందామని ఇందులో విభేదాలు సృష్టించడం మాకు చాలా బాధాకరం. రండి అందరము ఉమ్మడిగా ఉందాం. ఉమ్మడిగా ఉండి పెరిగినటువంటి ఈ ఎస్సీ సామాజిక వర్గం ఎంతైతే జనాభా ఉందో ఆ జనాభా దామాస ప్రకారం 25% రిజర్వేషన్ ఇవ్వాలని మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేసి మనం ఆ రిజర్వేషన్ ఫలాల్ని అంటే రిజర్వేషన్ శాతాన్ని మనం పెంచుకునే విధంగా ఉద్యమ బాటలో మనం వెళ్దామని